వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. హస్తినాలో రేవంత్ రెడ్డి బిజీ, కాసేపట్లో నితిన్ గడ్కరీతో భేటీ. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్, రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. మైలవరం వైసీపీ అభ్యర్థి ఎంపికపై జగన్ కసరత్తు, ముద్రబోయినకి టికెట్ ఇచ్చే యోచనలో సీఎం. ఏపీ హైదరాబాద్లో విద్యా సంస్థలను ప్రారంభించిన మోదీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ప్రధాని. అస్వస్థకు గురైన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి, ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించిన ఏసీబీ అధికారులు. రేపు చలో ఢిల్లీకి సిద్ధమైన రైతులు, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పరిశీలించింది. అనిల్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల బృందం అన్నారం బ్యారేజీలో సమస్యలను అడిగి తెలుసుకుంది. బ్యారేజ్లోని 39 పిల్లర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలించారు. అనంతరం బ్యారేజ్ పైన పిల్లర్స్ను పరిశీలించి ఇసుక మేటలను చూశారు. మరోవైపు ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మతులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరమ్మతుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిల్వ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్, ఏ అంశాలు పరిశీలించారు ఇక్కడ బృందం అధికారులు? థ్యాంక్ యూ అబిత. గత కొద్ది రోజులను చూస్తే ఇక్కడ కాళేశ్వరం బ్యారేజ్ పైన మొత్తం రాష్ట్ర రాజకీయం కూడా చుట్టుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున ఏర్పడిన ఒక బొంగ, దాంతో పాటు కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ మొత్తం ఏవైతే కుంగిపోయాయో అదే క్రమంలో చూస్తే మరి దాని తర్వాత నవంబర్ లో కూడా అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా మొత్తం బొంగపడి ఎక్కడెక్కడ వాటర్ కూడా అప్పుడు ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజ్ వచ్చేసి 10 టీఎంసీల సామర్థ్యం గల ఉంటుంది. ఆ 10 టీఎంసీల సామర్థ్యంలోనే అప్పుడున్న వాటర్ కూడా మొత్తం వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 39వ పిల్లర్ దగ్గర మొత్తం పెద్ద ఎత్తున బొంగపడమే కాకుండా అక్కడ ఉన్న దాంట్లో ఉన్న కొన్ని ఏవైతే బ్యారేజ్ పైన ఉన్న ఏవైతే గేట్లు ఉంటాయో ఆ గేట్లే కాకుండా ఉన్న పిల్లర్స్ కూడా మొత్తం పగిలి పిల్లర్ల సందులోకి వెళ్ళి గ్యాబ్లోకి వెళ్ళి కూడా వాటర్ మొత్తం లీకేజ్ అవడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అన్నారం సరస్వతి బ్యారేజ్ కూడా మొత్తం వాటర్ అందులో ప్రస్తుతం 2.5 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉండడంతో పాటు ఈ యొక్క నీరు అక్కడ నుంచి అన్నారం నుంచి ఇప్పుడు మెడిగడ్డకు వదిలిపెట్టడం జరుగుతుంది. మెడిగడ్డ బ్యారేజ్ రావడంతో పాటు మెడిగడ్డ బ్యారేజ్ లో కూడా గత కొద్ది రోజుల నుంచి అయితే ఏదైతే ఉందో ఒక 21, 18, 19, 20, 21, 22 నంబర్ పిల్లర్లు అయితే ఏవైతే కుంగిపోయినో వాటికి సంబంధించిన మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మరమ్మతులను కూడా ఇప్పుడు ఈ యొక్క వాటర్ వదలడంతో పాటు మరమ్మతులు కూడా నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన సేఫ్టీ డ్యామ్ అథారిటీ బృందం కూడా వెళ్ళి దీన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిశీలించిన తర్వాత కూడా ఈ యొక్క డ్యామ్ పనికిరాదని చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క డ్యామ్ ఎలా చూసినా కూడా ప్రతి ఒక్క ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ కట్టడంలో కూడా మొత్తం తప్పుదాలతోనే కట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తం డ్యామ్ మొత్తం ఇసుకలో కూరుకొని ఉంటుంది. ఇసుక సుమారు 5 క్యూబ్ మీటర్లు మాత్రమే తీయడం, పిల్లర్ హోల్స్ తీయడం జరిగింది. సుమారు 20 ఫీట్ల పైన 20 క్యూబ్ మీటర్ల లోతు వరకు పిల్లర్ హోల్ తీసి అందులో పిల్లర్ నిలబెట్టాల్సిన పరిస్థితిలో మొత్తమే చూస్తే 5 క్యూబ్ మీటర్లు తీయడం వల్ల ఈ యొక్క డ్యామేజ్ కానీ ఇప్పుడు పిల్లర్స్ కానీ మొత్తం ఎక్కడెక్కడ కుంగిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇట్లా కుంగిపోవడమే కాకుండా ఎందుకంటే ఇది మొత్తం ఇసుక
కాబట్టి డ్యామ్ పరిసర ప్రాంతం మొత్తం ఇసుక ఉంటుంది. ఇసుకలో కింద చూస్తే మొత్తం నల్లరేగడి ఉంటుంది. నల్లరేగడి దానిపైన చూసిన తర్వాత మొత్తం ఇక్కడ ఏదైతే భూపాలపల్లి జిల్లా ఉందో భూపాలపల్లి జిల్లా కూడా మొత్తం మైనింగ్ ఏరియా ఉంటుంది. కింద అంతా హోల్స్ ఉండడంతో పాటు ఇది తీసిన కొద్ది హోల్ మళ్ళీ ఏదైతే ఉందో భూగర్భాల ఉన్న ఒక బొగ్గు గనులు బయటికి వెళ్ళడంతో పాటు అంతవరకు 5 క్యూబిక్ మీటర్లు తీయడం జరిగింది. ఈ యొక్క 5 క్యూబిక్ మీటర్లు తీసి పిల్లలు వేయడంతోనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ యొక్క బృందం నిపుణులు కూడా మొత్తం నివేదిక పరిశీలించిన తర్వాత దీన్ని రాష్ట్ర కమిటీకి ఇస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఇటు నీటిపారుదల శాఖ వారు వీరు మొత్తం వెళ్లి పరిశీలించిన తర్వాతనే దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదిగా రైట్, థ్యాంక్ యూ సుధాకర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం జరిగింది. పన్నుల వసూళ్ల అంశంలో ఎంఐఎం సభ్యులు మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. ఓల్డ్ సిటీ పెండింగ్ ట్యాక్స్ పై కమిషనర్ ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఎంఐఎం బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు సభకు బ్రేక్ ఇచ్చారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తప్పకుండా దాన్ని ఆహ్వానిద్దాము. కానీ ఎక్కడైతే వారు ఎమ్మెల్యేగా ఉన్నారో అలాగే ఓల్డ్ సిటీలో ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడ పెండింగ్ ట్యాక్స్లు ఎంత ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తే కమిషనర్ గారు సో దాన్ని బట్టి వై नहीं सर नहीं टारगेट नहीं कर रहे सर मैडम. हॉनरेबल चेयर मैडम, सब्जेक्ट के बारे में ही मैं बात कर रहा हूँ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.